హరిహర క్షేత్ర సన్నిధిలో సాక్షాత్తు హరిహర స్వరూపంగా భావించే పురాణ వాచస్పతి అభినవ సుఖ ప్రధానంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన భారతీతీర్థస్వామి వారి దివ్య సప్తతి పూర్తి సందర్భంగా భారతీతీర్థ పురస్కారాన్ని పొందిన మహనీయ మూర్తి మా పురాణం మహేశ్వరన్న. మహేశన్న ప్రవచనం వింటే సాక్షాత్తు వ్యాస భగవానుడు, సాక్షాత్తు వాల్మీకి, సాక్షాత్తు సుఖముని మన ముందు వచ్చి ప్రత్యక్షమై మనలందరినీ ఓ నైమిషారణ్యమో మరో సిద్ధక్షేత్రానికి తీసుకువెళ్ళి వారు భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా, అష్టాదశ పురాణాలు ఏవి ప్రవచించినా ఆ కథాంశం మన కళ్ళ ముందు నడయాడే విధంగా చెప్పే అత్యద్భుతమైనటువంటి కథా రసామృతాన్ని మన ముందు పంచే మహనీయమూర్తి అన్న మహేశన్న. అలాంటి మహేశన్నను ద్వారా ఈ మలక్పేట హరిహర క్షేత్రంలో ఈ జీవితంలో షష్ఠబ్ది పూర్తి అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ షష్ఠబ్ది పూర్తిని డబ్బున్న వాళ్ళు, సంపన్నులు అనేక విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. ఏదో పురోహితులను, వేద పండితులను ఇంట్లో వేదోక్తంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ఏ తాజ్ కృష్ణాలోనో, తాజ్ రెసిడెన్సీలోనో, ఏ సుప్రభాత్ హోటల్లోనో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి వచ్చిన బంధువులకింత వస్త్రాలు గినబెట్టి పూర్తి చేసుకోవడం సర్వసాధారణంగా ఎలాంటి వాళ్ళైనా సరే జరిగేది. కానీ నా షష్ఠబ్ది పూర్తి రోజు భాగవత కథా సుధ ద్వారా అందరికీ కూడా ఒక ధార్మికమైనటువంటి మార్గంలో, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కథామృతాన్ని ఒక మహనీయమూర్తి ద్వారా అందించాలన్న గొప్ప సంకల్పమే పారిజాత లక్ష్మీకాంతరెడ్డి గారి యొక్క ఆ గొప్పతనం, వాళ్ళ ధార్మికతకు నిదర్శనం. నా పూర్వజన్మ సుకృతం గురువుగారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గురువుగారు విద్వదాహితాగ్ని, వేద విద్యానిధి, జ్యోతిరప్తోర్యామయాజిగా భారతదేశంలో వేదానికి వేదార్థం భాష్యం చెప్పగలిగే మహనీయమూర్తుల్లో అతి కొద్ది మందిలో మొదటి 10 మందిలో ఒకరుగా ఉండి సదాచార సంపన్నులుగా, పరమ నైష్ఠికులుగా నిరంతరము కూడా హరినామ స్మరణతో, ధార్మిక చింతనతో ఎంతోమందికి ధార్మికతను నూరిపోసే ఆ మహనీయుడి అనుగ్రహం, ఆత్మీయత, వాత్సల్యం పొందడం, వారి తర్వాత వారి చిన్నల్లుడైనటువంటి మా చంద్రశేఖర్ శర్మ గారితో స్నేహం, అనుబంధం గురువుగారి ద్వారా కలగడం, వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారి గురువుగారి అనుగ్రహంతో ఇంతకుముందు మా చంద్రశేఖర్ శర్మ గారు చెప్పినప్పుడు కాశీలో కాశీవాసం చేస్తున్నటువంటి మా గురు దంపతులు లలిత సోమిదేవమ్మ గారు, అదేవిధంగా మాడుగుల మాణిక్య సోమయాజులు గురువు గారు పూర్వాశ్రమంలో వారు కాశీవాసం చేస్తుండగా ఎంతోమంది వేల మంది ఇక్కడికి వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, వసతిగా ఉంటున్నారు, 9 రోజులు ఉంటున్నారు, 9 నెలలు ఉంటున్నారు, 9 సంవత్సరాలు ఉంటున్నారు, పూర్తిగా కాశీవాసం చేస్తున్నారు. కానీ కాశీఖండం రాశారు మహేశన్న. కాశీఖండంలో ఉన్న విధంగా కాశీలో ఏ విధంగా జీవించాలి అన్న విధమైనటువంటి సదుపాయాలు నైష్ఠికులకు దొరకట్లేదు. అలాంటి సదుపాయాలు మనం చేస్తే బాగుండు అని గురువుగారికి సంకల్పం కలగడం, ఆ సంకల్పానికి సాకారం చేసే దిశగా మేమందరము సేవ చేస్తున్న మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసి బ్రహ్మస్వభవనం ట్రస్ట్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి మాకు ప్రధాన సలహాదారుగా ఉన్న బ్రహ్మశ్రీ పురాణం మహేశన్న లాంటి పెద్దలందరి యొక్క సంకల్పంతో దాదాపు 2.5 కోట్ల రూపాయలతో 430 గజాల స్థలాన్ని సోనార్పురాలో తీసుకోవడం, గురువుగారి సమక్షంలో మహేశన్న ఆ వదాన్యులందరి పేర్లు చదువుతుంటే భూదాన సంకల్పాన్ని చాలా ఘనంగా నిర్వహించుకొని అతి త్వరలోనే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారు
కాశీకి విజయయాత్రగా దిగ్విజయయాత్రగా విచ్చేస్తున్నారు. ఇవి రేపు ఉదయం శృంగేరి నుంచి పయనమై బళ్ళారి, హోస్పేట, హిందూపూర్ మీదుగా నేరుగా ప్రయాగలో కుంభమేళాలో పాల్గొని 31 నాడు కాశీకి వచ్చి 9 దాకా కాశీ ఉంటున్నారు. అక్కడి నుంచి అయోధ్య, గోరఖ్పూర్, మళ్ళీ శృంగేరి వస్తారు. ఈ 31 నుంచి 9 మధ్యలో ఒకరోజు మనకు బ్రహ్మోత్సవ భవనంలో మేము ప్రార్థించగా ఈ బ్రహ్మోత్సవ భవనం యొక్క నిర్మాణ శిలాన్యాసం చేయడానికి వారు అంగీకరించారు. బహుశా రేపో ఎల్లుండో ఆ తేదీ కూడా ఖరారవుతుంది. అది సుకృతం. అలాంటి దివ్య భవ్యమైనటువంటి ఆ ముహూర్తంలో మహేషన్న గారు, ఇంకా వేణన్న గారు, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, ఇంకా అనేక మంది మన ప్రాంతంలో ఉండే పెద్దలందరి సమక్షంలో దోర్బల ప్రభాకర్ శర్మ గారు, కాప్రే గారు, వీళ్ళందరూ సహకరించిన వాళ్లే. వీళ్ళందరూ కూడా ఈ భవన నిర్మాణం కోసం మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నెట్టిన వాళ్లే. గురువుగారి అనుగ్రహంతో ఈ సంకల్పం సాకారమయ్యే వేళ అందరి సమక్షంలో జరగబోతుంది. అలాంటి ఈ ఘడియల్లోనే ఉత్తరాయణ పుణ్యకాలంలో పారిజాత లక్ష్మీకాంతరెడ్డి గారుల యొక్క సత్సంకల్పంతో ఇక్కడ భాగవత కథామృతాన్ని ఇక్కడ ఇంత శ్రద్ధగా నిర్వహించుకోవడం. ఉదయం ఇక్కడ ఈవో గారు ఉన్నారో లేరో, ఉన్నారా? ఈవో గారు పొద్దున కృష్ణవేణి గారితో మాట్లాడా నేను, అదనపు కమిషనర్. ఆమె పాపం ఎక్కడ కూడా ఆలయాల్లో ఎప్పుడో మన చిన్నతనంలో ఉన్నట్టుగా హరికథలు, బుర్రకథలు, ప్రవచనాలు, ధార్మికోపన్యాసాలు నిరంతరం జరిగితేనే అది ఆలయం. కేవలం అభిషేకము, అర్చన, ఇతర ఉత్సవాలు, వాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇంకా ఇతర ఉత్సవాలు మాత్రమే పరిమితం కాకూడదు. నిత్యం ఒక సభామంటపం ఉండాలి, అందులో ప్రవచనాలు జరగాలి. ఇలాంటి ధార్మిక ప్రసరణలు, ధార్మిక ప్రచారాలు జరగాలి. అలాంటిదే దేవాలయము. మేము చేయాల్సిన పనిని ఎవరో పూనుకొని ఈ ఆలయంలో చేస్తున్నారు, వారికి నా నమస్కారం అని చెప్పి పొద్దున 8:30కు ఫోన్ చేసినప్పుడు కృష్ణవేణి గారు చెప్పారు. చెప్పడమే కాదు, వారు స్వయంగా కూడా ఇక్కడికి వస్తా అన్నారు గురుగారిని సన్మానించడానికి. అంటే కొంతమంది దేవాలయంలో అందరూ అలా ఉండకపోవచ్చు, కొంతమంది సంస్కారులైనటువంటి అధికారులు, అధికారిణులు ఇంకా దేవాలయాల్లో ఇలాంటి ధార్మిక చింతన పరిఢవిల్లాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఈ ఆలయంలో భాగవత కథామృతాన్ని ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర శర్మ గారు, వారి సహచర అర్చకులు, దేవాలయ కమిటీ చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి గారు, మీరు ఇవాళ దేవాదాయ శాఖలో ఒక మార్గదర్శకంగా నిలుస్తూ ఇలా అన్ని ఆలయాల్లో జరిగేట్టుగా ప్రేరణగా నిలిచారు. ఇదేం బ్రహ్మోత్సవం సమయం కాదు, ఇదేమి విశేషమైన శివరాత్రి లాంటిది కాదు, మరొక శరన్నవరాత్రి ఉత్సవం కాదు. ఏది కానప్పుడు సంక్రాంతి సమయంలో మీరు ఇంత శ్రద్ధగా నిర్వహిస్తున్నారే, దానికి వీరు కారణాభూతులైనారే, అది గొప్పతనం. అలా జరగడం చాలా సంతోషమని వారు సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా ఆలయాల్లో జరగాల్సింది ఇలాంటి ధర్మ ప్రచారం, ధర్మ ప్రసరణలే జరగాలి. అందుకు ఈ హరిహర క్షేత్ర మొత్తం అర్చక వర్గానికి, అధ్యక్షుల వారికి, కార్యనిర్వహణాధికారికి మేమంతా భక్తులందరి పక్షాన శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాం. నిరంతరం ఇలాంటివి జరగాలని. ఇకపోతే బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, వారు అభినవ శుక పురాణ వాచస్పతి, భారతీ తీర్థ పురస్కార గ్రహీత. వారు నాకు తెలిసి 1000 దాకా అయిన ఉంటాయి అనుకుంటా ఈ భాగవత పురాణాలు, శ్రీమద్భాగవత పురాణం. అందరూ కూడా పోతన పద్యాలను రాగయుక్తంగా ఆలపిస్తూ చాలా అనేక విధాలైనటువంటి మెప్పించే విధంగా భాగవతాలు చెప్తారు. కానీ ఈ సదాచార సంపన్నులైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారు మాత్రం మూలమైనటువంటి శ్రీమద్భాగవతం, వ్యాస భాగవతాన్ని మాత్రమే పూర్తిగా వారు 7 రోజులు 7 భాగాలుగా, 7 రోజులు 2 పూటలుగా, ఉదయం సాయంత్రం కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 7 2 14 పూటల. అలా కేవలం వ్యాస విరచిత శ్రీమద్భాగవతాన్ని 19,000 శ్లోకాలు, వాటిని ఓవరాల్గా కథా సారాంశాన్ని వారు అత్యద్భుతంగా వారు కళ్ళకు కట్టినట్టు, నేను చెప్పినాను కదా, ఎక్కడో నైమిషారణ్యంలోకి వెళ్ళి ఆ కథా పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు నడయాడుతున్నాయా, వారు చెప్తున్నప్పుడు తాదాత్మ్య స్థితిలోకి భక్తిభావం పరిఢవిల్లేలా వారి ముఖ కవళికల్లో కూడా చూస్తేనే మనకు ఎంతో మంత్రముగ్ధులమై ఆనంద పారవశ్యములై నేత్రపర్వంగా కథ ముందు సాగుతుందా అన్న భావన మనలో కలుగుతుంది. వారు 18 పురాణాలు కూడా మొదలుపెట్టారు తెలుగునాట. అంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు, కానీ
అష్టాదశ పురాణాల కథా సారాంశాన్ని 10 రోజుల పాటు నిరంతరంగా అనేక వేదికల మీద చెప్పారు. అందులో ఒక ఘట్టం మేము దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం భాగ్యనగరం నల్లకుంట శంకరమఠంలో 8 రోజులు అనుకున్నాం, 9 రోజులైంది, 10 రోజులైంది, 11 రోజుల పాటు నిర్వహించుకున్నాం. ఎందుకంటే అష్టాదశ పురాణాలు చెప్పినప్పుడు రామాయణ భారతాలు కూడా, భాగవతం ఎలా అయినా వస్తుంది దీంట్లో కనుక రామాయణ భారతాలు కూడా చెప్పాలని కోరితే ఒకరోజు రామాయణాన్ని, ఒకరోజు భారతాన్ని, అది కూడా వాల్మీకి రామాయణం, వ్యాస భారతాన్ని వారు అత్యద్భుతంగా ప్రవచించి, ఇలాగే మన చంద్రశేఖర్ అన్న రోజుకొక విద్వన్మూర్తిని, రోజుకొక పండితుడిని, రోజుకొక ఆ మహనీయుడిని ఇక్కడికి పిలిచి సత్కరించినట్లుగా అక్కడ కూడా రోజు చేశాము. ఇంకా అనేక చోట్ల, అది గుంటూరు సంపత్ నగర్ కానీ, విశాఖపట్నం కానీ, నైమిషారణ్యం కానీ, ఎక్కడెక్కడో కాశీలోనైతే నాకు తెలిసి 2-3 నెలలకు ఒకసారి వారు అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. భవిష్యత్తులో మన బ్రహ్మస్థ భవనంలో కూడా నిరంతరం గురువుగారి యొక్క అనుగ్రహంతో, గురువుగారి యొక్క సంకల్పం మేరకు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రవచన మంటపం ఏర్పాటవాలి. అందులో సంవత్సరానికి 2-3 సార్లు అన్నగారు గురువుగారి యొక్క ప్రవచనామృతం మనందరికీ అందించాలని ఈ హరిహర క్షేత్రంలో, ఈ హరిహరుల సాక్షిగా, హరిహరుల సమక్షంలో గురువుగారి సంకల్పాన్ని మీ ముందుంచుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. రేపు జరగబోయే శిలాన్యాసం రోజు కూడా మీకు చాలా పనులు ఉంటాయి అన్నగారికి, కానీ అన్ని పనులను పక్కన పెట్టి దయచేసి ఆ శిలాన్యాసం రోజు కూడా, భూదాన సంకల్పం రోజు మీరు అక్కడ నిలబడే వరకే మిమ్మల్ని చూస్తూ మేము ధైర్యంగా కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేశాం. శిలాన్యాసం కూడా మీ చొరవతో జరగాలని కోరుకుంటూ, నిజంగా నాతో స్నేహం, అనుబంధం, ఆత్మీయతతో పిలిచారు తప్ప నేనేదో ధార్మికుడు అవన్నీ చెప్పి ఆత్మీయత కోసమే ఇంతసేపు చెప్పాడు. ఏదో మనిషిగా ఉన్నందుకు ఉద్యోగం, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా సంసారము మాత్రమే పరిమితం కాకుండా ఇంతసేపు చెప్పినట్టుగా ఒక ధార్మికుడు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, మనం సమాజం కోసం ఆలోచిస్తూ ఎంతో కొంత ధార్మిక చింతనతో ముందుకు తేవాలన్న ప్రయత్నమే ఈనాడులో మా అంజయ్య గారు ఎక్కడున్నారు? ఇక్కడ అంజయ్య గారు నా మిత్రుడు, మేమిద్దరు అక్కడ కలిసి పనిచేశాం ఈనాడులో. చాలా అక్కడ ఆయనకు తెలుసు, అర్ధరాత్రి 2 గంటల దాకా పనిచేస్తున్నది వీళ్ళ యాడ్స్ వాళ్ళు, మేమిద్దరే ఉండేవాళ్ళం అక్కడ. ఈయన రాత్రి 2 దాకా 5 దాకా మేమంతా, నన్ను గమనించేవారు ఆయన అక్కడ ఈనాడులో. అట్లా ఓ రోజు అర్ధరాత్రి 1 గంట నుంచి మళ్ళీ ఇంటికి వస్తూ ఏఓసి సెంటర్ నుంచి ఇంకేదో దుర్ఘటన జరిగిందనగానే మళ్ళా పోయి తెల్లారి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఈ జీవితం ఎందుకు, ఎవడికి ఉపయోగం దీనివల్ల? ఇంత కష్టపడి రాస్తే ఎవడికి లాభము? యజమాన్ని సంతోషపెట్టే దానికన్నా మనకు యజమాని ఎవరు? ఆ భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడే యజమాని అయినప్పుడు పనేదైనా చేస్తే ఆ భగవంతుడికే చేయాలి అని నేను 30 ఏళ్ల వయసులోనే అది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసుకుని దర్శనం అనే పత్రికను పెట్టి ఈ 20 ఏళ్లుగా చేతనైనంత ధార్మిక సేవ పెద్దలందరి అనుగ్రహంతో, పెద్దలందరి యొక్క ఆశీర్వాదంతో చేస్తూ, అందున వారు గురువుగారు చెప్పినట్టు అదృష్టం చతురామ్నాయపీఠాల జగద్గురువులకు గురువందనం, ఇంకా అనేక మంది ఇప్పుడు వచ్చిన మాధవానంద సరస్వతి స్వామివారితో సహా సద్గురు శివానందమూర్తి గారు, కుర్తాళం పీఠాధిపతి గారు, మొన్న 20వ వార్షికోత్సవం రోజున గణపతి సత్యనారాయణ స్వామి వారికి గురువందనం అనే కార్యక్రమం, ఇలా అన్నగారులాగా ధర్మ ప్రచారం చేస్తున్న మహనీయులకు గురు సత్కారం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఇలా సాగుతోంది. అంతకు మించి గురువుగారు మాకు కాశీలో సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. జీవితాంతం ఇలా ధార్మిక సేవ, అన్నింటికీ మించి ఇక్కడ ఉన్న ఈ 100 మంది భక్తులు, ఇక్కడ చూస్తున్న ఇంకా అనేక మంది, ఇక్కడ కూర్చున్నారు కదా 2 పండితులు, ఇక్కడ నిలబడ్డారు కదా వీళ్ళ శివ చంద్రశేఖర్ శర్మ గారు, ఇంకా ఇక్కడ ఉన్న అనేక మంది అర్చకులు. ఈవో అయితే 10 గంటలకు వస్తారు, 5-6 గంటలకు వెళ్ళిపోతారు. ఎండోమెంట్ కమిషనరు ఓ 10:30-11 గంటలకు వస్తారు, 10 గంటలకు వెళ్ళిపోతారు. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి గారు, వాళ్ళు పర్యవేక్షణ వాళ్ళు ఉన్నా వచ్చి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ జీవితం ఉదయం 4 గంటలకు ఆరంభమవుతుంది. ఈ ఇంటికన్నా శ్రద్ధ ఈ ఆలయంలోనే పెట్టాలి, రావాలి, నిర్మాల్యం తీసుకోవాలి, ఊడ్చాలి, ఊడ్చాక భక్తిగా వాళ్ళ జీవితమే ఆ దేవుడితో పెనవేసుకుని ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా ఆ విగ్రహం వీరు, ఆ విగ్రహం వీరు. ఏ చిన్న ఏది జరిగినా ఏడ్చే పురోహితులను అర్చకులను కూడా చూశా. వాళ్ళ జీవితం అంతా ఆ ఆలయము, గర్భాలయము, ఆ దేవత, ఆ దేవుడు, అదే జీవితం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి
అన్నీ చేసుకొని అభిషేకాలు చేసుకొని నిత్య అర్చనలు చేసి మళ్ళీ వచ్చే ప్రతి భక్తుడికి కూడా మెప్పించి వాళ్ళని అన్ని విధాలా ఆ దేవుడికి వారికి ఒక సమాజానికి ఒక వారధిలాగా వాళ్ళు జీవితాన్ని అర్పించి ఈ అర్చక సమాజం సేవ చేస్తుంది. వాళ్ళు ఎక్కడైనా మనం అందరము హాయిగా వెళ్ళి ఎక్కడైనా బయట ఇంకే సినిమా హాల్కు వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఒక అర్చకుడు సినిమా హాల్కి వస్తే అయ్యగారు మీరు కూడా వచ్చారని అడుగుతారు. ఇంకెక్కడైనా కనిపించిన అయ్యగారు మీరు కూడా వచ్చారు అంటే వాళ్ళ జీవితం త్యాగాల పునాదుల మీద ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా కూడా ధర్మం తప్ప ఇంకొకటి ఆలోచించిన సమాజం ఒప్పుకోదు. అలాంటి ధర్మానికి ప్రతినిధులు ఈ అర్చకులు. అర్చకుల లాగానే గ్రామాల్లో పురోహితులు కూడా పురోహితాన్ని కోరుతూ గ్రామాల్లో ఇవాళ నిలబడుతున్నారు. అందుకే ఇప్పుడు స్వయం సేవక్ నాయక్ పెద్దవారు కనిపించారు ఇక్కడ, మల్లికార్జున్ గారు, ఇంకా చాలామంది. మనం జై శ్రీరామ్ అంటాము, భారత్ మాతాకి జై అంటాము. భారత్ మాతాకి జై అన్నా, జై శ్రీరామ్ అన్నా మనమంతా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసమే, సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసుకోవడమే. మరి సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక చంద్రశేఖర శర్మ సనాతన ధర్మం, ఒక శివకుమార్ శర్మ ఒక సనాతన ధర్మం, ఒక మాధవాచారి ఒక సనాతన ధర్మం, ఒక పురాణం మహేశ్వర శర్మ సనాతన ధర్మం. వారికి భగవంతుడిచ్చిన సంపద ఉంది, భగవంతుడిచ్చిన శాస్త్రం ఉంది, భగవంతుడిచ్చిన వేదం ఉంది, భగవంతుడిచ్చిన అన్ని భాగ్యాలు ఉన్నాయి. ఆ భోగ భాగ్యాలను వదిలిపెట్టి 200 కిలోమీటర్ల దూరం నుంచి ప్రతిరోజు అనుష్ఠానం చేసుకొని ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంట్లో అర్చనలు తన స్వయం పాకంతో భోజనం చేసి ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో ఈ భాగవత కథామృతాన్ని ఇంత రసరమ్యంగా వినిపించే అవసరం వారికి ఎందుకు? బ్రాహ్మడిగా పుట్టినందుకు, సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయాలన్న బాధ్యత ఉన్నందుకు, ఆ ధర్మనిష్టతోనే వారు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఇక్కడికే కాదు, గుంటూరు వెళ్తారు, విశాఖపట్నం వెళ్తారు, కాశీకి వెళ్తారు, నైమిషారణ్యం వెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్తారు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఏ సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరూ ఇవాళ సినిమా నటుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ప్రతి ఒక్కరూ అంటున్నారో, ఆ సనాతన ధర్మానికి ఐకాన్ ప్రతిబింబం ఎవరు అంటే వీరంతా. కనుక సమాజం మనం ఇన్ని నినాదాలు చేస్తున్నామో ఈ సమాజాన్ని కాపాడుకోవడం కూడా విద్యుక్త ధర్మం. అందుకే వాళ్ళ జీవితాలను అర్పించి నియమనిష్టలతో ఎలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ కఠోరమైనటువంటి నియమనిష్టలతో ఈ ధర్మాన్ని కాపాడుతున్న ఈ అర్చక, పురోహిత, వేద పండిత, శ్రౌత, సంస్కృత పండిత వర్గం ఏదో ఉందో ఆ పండిత వర్గాన్ని భక్తులమైన మనమంతా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. వారి మీద ఈగ వాలినా మనం రోడ్ల మీదకి వచ్చి వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రవచనకర్తలను ఎక్కడ భూతద్దంలో పెట్టి వాళ్ళను బదనాం చేయాలని చూస్తున్నారు, ఎక్కడ అర్చకుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఎక్కడ ఒక పురోహితుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సమాజం మనమంతా కూడా వాళ్లకు ఆ ఏ రకమైన ఇబ్బంది లేకుండా వారికి అండగా ఉన్నప్పుడే మన ఇంట్లో చేసే పూజలు కానీ, ఇక్కడ చేసే కుంకుమార్చనలు కానీ, ఇక్కడ చేసే అభిషేకాలు కానీ, ఇలాంటి షష్ఠి పూర్తి, సప్తతి, ఇంకా సహస్రపూర్ణ చంద్ర దర్శనాలు, ఇవన్నింటికీ సార్థకత ధర్మాన్ని కాపాడుతున్న ఒక పండితుణ్ణి, ఒక నైష్ఠికుణ్ణి కాపాడుకోవాలి. ఇవాళ భారతదేశం అంటే, సనాతన ధర్మం అంటే ఎవరైనా ఒక పుస్తకం రాసినా, ఒక సినిమా తీసినా, ఒక డాక్యుమెంటరీ తీసినా, ఒక వ్యాసం రాసినా చూపించేది ఒక పిలక ఉన్న, ఒక ధోతి కట్టినా, ఒక అంగవస్త్రం వేసుకున్నా, ఒక నామాలో లేకుంటే ఆ రకమైనటువంటి భస్వపు రేఖలో, నుదుటి మీద తిలకం, అలాంటి విగ్రహం ఉన్న వారిని మాత్రమే ఉదాహరణగా చూపిస్తారు. సూటు బూటు వేసుకున్న వాళ్ళ మీద పెట్టి ఫోటో పెట్టేవారిని సనాతన ధర్మం గురించి ఓ సినిమానో వ్యాసమో రాయగలరా? రాయలేరు. కనుక అలాంటి జీవన వర్గం అతి కొద్దిగా మిగులుతుంది సమాజంలో. ఆ మిగిలిన వర్గాన్ని మనం కాపాడుకొని ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేయడానికి మనమంతా కంకణం కట్టుకోవాలి, ఆ దిశగా ముందుకు పోవాలి. ఆ దిశగా ఏ ఒక్క చిన్న పని చేసినా మన జీవితానికి ధన్యం. అదే సమాజ బాధ్యత, సామాజిక బాధ్యత. ఇక్కడ శ్రవణం చేసిన మనం, ఓ ప్రహ్లాదుడు, ఇంకా ఎందరెందరో భక్తుల కథాంశాలు ఈ భాగవతంలో వస్తాయి. అలాంటి భక్తుల జీవితాలు, భగవంతుడి యొక్క అనుగ్రహ వీక్షణాలు, ఇవన్నీ కూడా మనం ఆచరణలో చూపించినప్పుడే, ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు చేసినప్పుడే సార్థకత. ఆ దిశగా మనమందరం వెళ్ళేలా ఆ హరిహరులు, ఇలాంటి భాగవతోత్తములు మనల్ని అనుగ్రహించి, మనల్ని కరుణించి, మనల్ని ధర్మ మార్గం వైపు పయనింపజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ హరిహర క్షేత్రంలో నన్ను పిలిచి
గురువుగారి సమక్షంలో సత్కారం చేసి నా బాధ్యతను మరింత గుర్తు చేస్తూ మరింత ధర్మ మార్గంలో నడిచేలా మీరంతా అనుగ్రహించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలను తెలియజేస్తూ మనందరం కూడా ధర్మ మార్గంలో పయనిద్దామని కోరుతూ సెలవు. నమస్కారం.